హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న వీడియో పెట్టలేదని ఏమనుకోద్దండి. కొంచెం ఈ ఊరు వచ్చాను కదా, కొంచెం బిజీగా ఉండే, అందుకే నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఆ ఫుల్ వీడియోలో ఉంటుంది. పోయినసారి వెళ్ళినప్పుడు అక్కడ తీసాను, అక్కడ పడ్డాను కూడా. రెడ్ కలర్ సారీ ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు కూడా అదే ప్లేస్కి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు కొండలు అదంతా. సరేనా ఫ్రెండ్స్? వాటర్ ఫాల్కి వెళ్తున్నామా? లడ్డు నువ్వు కూడా చెప్పు. మేము వాటర్ ఫాల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ అంతా నీళ్ళు వచ్చినాయి కదా. రెడ్ కలర్ చీర కట్టుకొని ఇది అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ చేస్తుంటే మధ్యలో ఇది ఈ రాళ్ళ మీదకి ఎక్కి జారి పడ్డా. ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి. ఇక్కడి నుంచి నీళ్ళు పోయి అక్కడ డౌన్లో దిగుతుంది అనమాట. అక్కడ మేము వీడియో తీసాం. ఇప్పుడు నీళ్ళు ఎండుకుపోయినాయి. అయితే నీళ్ళు ఎండిపోయినాయి ఫ్రెండ్స్, నీళ్ళు లేవు. ఇట్లానే క్రాస్ చేసేటప్పుడు పడ్డా అనమాట కింద. అయ్యో చూడండి, నీళ్ళు లేవు. ఏం చేయాలి? ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, నీళ్ళన్నీ ఇబ్బంది అయిపోయినాయి. లేదంటే మస్తు ఉంటుంది ఇక్కడ ప్లేస్, చాలా బాగుంటుంది. ఇట్లు కూడా ఎండిపోయినాయి. అప్పుడు పచ్చగా ఉండే, నేను వచ్చినప్పుడు గ్రీన్ కలర్లో బాగుండే ప్లేస్ అంతా. కానీ ఇట్లా ఇంకో పిల్లల్ని తీసుకొచ్చాను ఆడుకుంటారని, కానీ నీళ్ళు ఉంటాయి అనుకున్నాము, నీళ్ళు లేవు. హాయ్ చెప్పండి. సిగ్గుపడుతున్నారు పిల్లలు. తినడానికి కూర్చున్నాం. ఇస్రాకులు, సాంబార్, కర్రీ, పాపడాలు. దొండకాయ ఫ్రై, మిరియాల చారు, పెరుగు, పచ్చడి, పప్పు, పాలకూర పప్పు, రోటి పచ్చడి, సాల్ట్, ఇంకా ఇదేదో ఫ్రై. ఇంకా తిన్నాక స్వీట్ హల్వా. ఈరోజు స్పెషల్ మీల్స్ అండ్ భోజనం ఫ్రెండ్స్. ఇంకా అన్నీ తిన్నాక థమ్స్అప్. హాయ్ చెప్పు. బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్, మంచిగా ఇక్కడ మంచి కూర్చొని తినొచ్చు. అదిగండి చూడండి ప్లేస్. తెచ్చిన ఇదే బీరకాయ కర్రీ, ఇంకా పూరి. ఇది ఈరోజు ఫుడ్. ప్లేట్ చూసారు ఎంత నిండుగా ఉందో. అది ఫ్రై, ఎగ్ కర్రీ, ఇంకా బెండకాయ ఫ్రై, పాపడాలు, రోటి పచ్చడి, పాలకూర పప్పు, గుత్తి వంకాయ కూర, చికెన్. కానీ చెప్పు ఎట్లుంది, బాగుందా? మస్తుందా? ఇది అన్నమాట భోజనం. తింటున్నా కింద. సూపర్ ఉంది ఫ్రెండ్స్. వంకాయ కర్రీ అయితే అదిరిపోయింది. తెల్ల వంకాయ అన్నమాట. బాగుంది. లడ్డు బజ్జీకి హాయ్ చెప్పు. ఇప్పుడు పప్పు టేస్ట్ ఇద్దాం. వంకాయ కర్రీ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. పప్పు ఇలా పాపడం ఇలా వేసుకొని పప్పులో సూపర్ బాగుంది. పప్పు కూడా
గుడ్డు కర్రీ. ఇప్పుడు గుడ్డు కర్రీ టేస్ట్. గుడ్డు కర్రీ కొంచెం మామూలుగా ఉంది టేస్ట్, ఇవన్నీ బాగుంది. రొట్టె పచ్చడి కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలాగ మంచి ఖాళీ ప్లేస్లో పెద్ద పెద్ద కొండ మీదకి వచ్చినాం. మీకు వెళ్ళేటప్పుడు రూట్ చూపిస్తావు. ఇదంతా కొండ ప్రాంతం. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, కానీ ఇప్పుడు సమ్మర్ టైం కదా, నీళ్ళన్నీ ఎండిపోయినాయి. నీళ్ళు లేవు. నీళ్ళ కోసమని వచ్చినాం. హాయ్ చెప్పాం. హాయ్. బాగున్నాయి వంటలు, సూపర్ ఉన్నాయా? ఇక్కడ చల్లగా కూర్చొని ఇట్లా ఫ్యామిలీతో వచ్చి తింటే రోజు దినమంతా సంవత్సరం వల్ల కష్టపడుతూనే ఉంటాం. ఎప్పుడప్పుడు ఒకసారి ఇలా వచ్చి పిల్లలతో కలిసి కూర్చొని తింటుంటే లైఫ్ జీవితమే చాలా బాగుంటుంది. మనిషికి ప్రశాంతత ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్ తినేసేసినాము. లాస్ట్ పెరుగుతోటి రోటి పచ్చడి ఇలా వేసుకొని దాన్ని ఇలా తీసి బాగుంది. అన్నీ తిన్నాక పెరుగుతో తింటే మంచిదన్నమాట. బాగుంది పెరుగు. మన సిటీలో పెరుగు కన్నా విలేజ్ ఇక్కడ పెరుగు బాగుంది, మేగడగా. రోటి పచ్చడి ఎంత వేసుకొని అంత తింటే అంత మంచిది. నోరు అవుతుందా మీకు? ఇంకా తినేసాం ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇందాక నుంచి ఇప్పుడు డౌన్ దిగుతున్నాం కిందికి. చూడండి ఇక్కడ కొండ ప్రాంతంలో కూడా మట్టి ఉంటుంది. మట్టి ఉంటేనే కదా చెట్లు మొలుస్తాయి. ఇగో చక్కగా పొలాలు కూడా పత్తి పొలం. ఇక పత్తి వేసారు, ఎండిపోయింది, ఇంకా తెంపుతారేమో. కానీ ఎండలకి పాపం చెట్లన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్. లేదంటే పోయినసారి వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు వచ్చినాం కదా, అప్పుడు మంచి పచ్చగా అనిపించిన ఏరియా. మొత్తం మీదకి వెళ్ళి మేము కిందకి దిగుతున్నాం అనమాట. వచ్చినాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈడ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఎంతమంది లైకులు కొడతారో ఇక చూసుకోండి. సంక్రాంతికి వచ్చింది సినిమాలో, మూవీలో డైలాగ్ కొట్టి. సంక్రాంతి మూవీలోరా నేను కొరికేస్తా. డైలాగ్ చెప్పరా నానా. నీ ఎక్స్లో గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. నానా పిన్ వచ్చింది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను కొరుకుతాను. దమ్ముంటే అరే నువ్వు కూడా ఏమన్నా దమ్ముంటే పట్టుకోరాశి కావద్దు, పట్టుకుంటే వాళ్ళద్దు సిండికేట్. మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతారా గేదెలే.